రాష్ట్రం 40% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ సాక్షాత్తు అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. కొందరు కనువిప్పు కలిగి రెడ్డి జాగృతి పేరు మీద ఇలా బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటా ఉన్నారు. దీని వెనుక బీజేపీ నేత రాష్ట్రపతి రామచంద్రరావు మరియు కిషన్ రెడ్డి వీళ్ళు హస్తం ఉందని చెప్పి ఈరోజు బీసీలంతా భావిస్తూ ఉన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు ఇవ్వాలని చెప్పి 9th షెడ్యూల్ చేస్తామని చెప్పి ఈ బాధ్యత 9th షెడ్యూల్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అసెంబ్లీ తీర్మానంలో అందరు నాయకులు, టీఆర్ఎస్ బీజేపీ నాయకులు అందరూ కూడా బీసీలకు మేము సమ్మతమని చెప్పారు. మరి తీరాల్సే గవర్నర్ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం తెలపలేడు. తీరాల్సే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి జీవో తీసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం బీసీల పట్ల మక్కువతోని ఎలక్షన్ల మేమెంతో మనమెంతో కామన్ డిక్లరేషన్కి ఇచ్చినందుకు కట్టుబడి అసలు తీర్మానం చేసి పాస్ చేయడం జరిగింది. మరి తీరా వస్తే కోట్ల రెడ్డి జాతి మీద అఫిడవిట్ వేసి కిషన్ రెడ్డి బీజేపీ నేతలు అడ్డుకుంటా ఉన్నారు. దీని మీద బీసీ నేతలైన ధరంపూర్ అరవింద్ కానీ మరి బండి సంజయ్ కానీ దీని మీద మాట్లాడాలా, ప్రతి విషయానికి మాట్లాడతారు. మరి ఇటుపక్క మైనార్టీలు ఉన్నారని, మరి మీ కేంద్రంలో పాలించే ప్రాంతాలు రాష్ట్ర ప్రభుత్వంలో మైనార్టీలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తాత ముత్తాతలు జమా నుంచి బీసీల దూదేకులో ఉండే కులాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అదే కులాలు ఉన్నాయి. దాని మాకు అవకాశంతో చెప్పి బీసీలు అడ్డుకుంటారు. ఇదే 9th షెడ్యూల్ రాజ్యాంగం తమిళనాడు తన 60% రిజర్వేషన్ ఉంది, బీసీలకు 50% రిజర్వేషన్. గత ప్రభుత్వం తమిళనాడులో బీసీ మండల్ నాయకుడు మండల్ నేత అలా బీసీగా కల్పించినప్పుడు 20% వచ్చింది. మరి ఈరోజు మేమెంతో మనమెంత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలు చేస్తూ కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగున్నది, బీజేపీ అంతా కుట్ర దాగుందని చెప్పి ఈరోజు మేమంతా భావిస్తున్నాం. బీసీలమంతా తక్షణమే బీజేపీ నాయకులారా మీరు ప్రాంతాలు తెలియలేదు, మీ పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఈరోజు బీసీ నేతలుగా బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం.